starting recording anywhere, it's fine. If we are talking non-discussion also it's fine. Okay, so project ఏం డిసైడ్ చేసుకున్నారండి? ప్రాజెక్ట్ ఏమైనా డిసైడ్ అయ్యారా? లేదమ్మా. ఓకే, నేను ఒక ప్రాజెక్ట్ చెప్తా. ఓకే, ఆ ప్రాజెక్ట్ ఐడియా మీకు నచ్చితే ఓకే, విల్ కంటిన్యూ విత్ దట్. ఇఫ్ నాట్ యూ లైక్ ఇట్, దెన్ వీ విల్ గో విత్ ద ఫర్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, సో మీకు ఆ ప్రాజెక్ట్ ఐడియా నచ్చితే ఓకే, సో ఆ ప్రాజెక్ట్ ఐడియా నచ్చకపోతే విల్ కంటిన్యూ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, ఎనీవే ఐ విల్ గివ్ యూ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. మీరు అందులో కూడా చూడండి, ఆ లిస్ట్లో మీకు ఏదైనా ప్రాజెక్ట్ నచ్చితే ఓకే, ఇఫ్ నాట్ దెన్ వీ విల్ కంటిన్యూ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్. ఓకే, సో నేను ఇచ్చిన లిస్ట్లో నుంచి కానీ ఇప్పుడు నేను చెప్పే ఐడియా కానీ మీకు నచ్చకపోతే యూ నీడ్ టు సెలెక్ట్ బై యువర్ ఓన్. ఓకే, ఆ లిస్ట్ అన్నది ఈ క్లాస్ తర్వాత నేను షేర్ చేస్తాను. సో మనం నిన్నటి వరకు ఏం చూసామండి, ఫ్రేమ్స్ కాన్సెప్ట్ చూస్తున్నాము. సో టుడే ఆల్సో ఐ విల్ గివ్ విత్ వన్ మోర్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ఓన్లీ. ఇవాళ కూడా ఒకటి ఫ్రేమ్స్ కాన్సెప్ట్ చూసి మిగతాన్ని తర్వాత చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లేటెస్ట్ ప్రాజెక్ట్ ఐ ఆమ్ వర్కింగ్. ఓకే, నేను స్టార్ట్ చేశాను. సో ఎలా ఉంటుంది అసలు, అంతవరకు రీచ్ అవుతామో లేదా అని. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కంపేర్ ఎక్స్. ఓకే, కంపేర్ ఎక్స్ ప్రాజెక్ట్ నేమ్. ఓకే, ఆర్ మీ పరంగా చెప్పాలి అంటే అప్లికేషన్ నేమ్. ఓకే, అప్లికేషన్ నేమ్ అని అనుకోండి, ప్రాజెక్ట్ నేమ్ అని అనుకోండి, ఎలా అనుకున్నా నో ప్రాబ్లం. సో ఈ యాప్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చే డేటా, అది టెక్స్టే కావచ్చు. ఓకే, బిహైండ్ కంపేర్ అని మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ చూసి ఉంటే ఇట్స్ సిమిలర్ టు దట్. ఓకే, అలాంటిదే మనం ట్రై చేస్తాం. బిహైండ్ కంపేర్ అన్నది చాలా బెస్ట్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ అన్నమాట. సో ఆ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే రెండు విండోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేస్తుంది. అంటే సపోజ్ మీరు ఒక టెక్స్ట్ ఒక సైడ్, ఇంకొక టెక్స్ట్ ఇంకో సైడ్ పాస్ చేశారు, దాంట్లో అసలు చేంజెస్ ఏంటివి. ఓకే, సో ఆ రెండుట్లలో టెక్స్ట్ ఏమైనా చేంజ్ ఉందా, లేదు డేటా ఏమైనా చేంజ్ ఉందా అని కంపేర్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు ఎక్సెల్ షీట్స్ ఇచ్చారు, రెండు ఎక్సెల్ షీట్స్. ఓకే, ఆ రెండు ఎక్సెల్ షీట్లో ఏం డేటా కంపారిజన్ లేదు అన్నది చెప్తుంది అనమాట. ఓకే, సో అలాగే సిఎస్వి ఫైల్స్ కావచ్చు, టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, సో కోడ్ కూడా కావచ్చు. ఓకే, మీరు ఇచ్చిన కోడ్ అయినా పర్లేదు, అది కోడ్ అయినా కంపేర్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఎందుకు ఈ ప్రాజెక్ట్, ఎందుకు కంపారిజన్, అసలు డేటా కంపారిజన్ ఎందుకు చేయాలి, లేదు కోడ్ కంపారిజన్ ఎందుకు చేయాలి అంటే, ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే కంపేర్ చేయడం. సపోజ్ నిన్న ఆర్ ఇవాళ వంశీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు, అన్ఫార్చునేట్లీ సాయి దానికి ఒక కోడ్ యాడ్ చేశాడు. ఓకే, వంశీ ఒక డెవలపరు సమ్ కోడ్ రాశాడు, ప్రాజెక్ట్ రన్ అయింది, ఎగ్జిక్యూటింగ్ వెరీ ఫైన్. సాయి ఒక కోడ్ రాశాడు. ఓకే, సాయి ఒక కోడ్ రాశాడు, అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ ది కోడ్ డిలీటెడ్ ఆర్ సమ్ ఆఫ్ ది కోడ్ యాడెడ్. సో కొంచెం కోడ్ యాడ్ అయినా చేశాడు, కొంచెం కోడ్ డిలీట్ అయినా చేశాడు, బట్ ఏది కొత్త వర్షన్ అన్నది మనకు తెలియదు. సరే అది పక్కన పెడితే, ఏది కొత్త వర్షన్ అన్నది పక్కన పెడితే, ఎక్కడైనా ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా లైన్ మిస్ చేస్తే ఏ లైన్ మిస్ చేశాడు. ఓకే, అసలు ఏం కంపారిజన్లో ఏం తేడా ఉంది. ఆర్ నిన్న ఒక ఫైల్ క్రియేట్ చేశారు, ఇవాళ ఒక ఫైల్ క్రియేట్ చేశారు, నిన్నటి దానికి ఇవాళ దానికి కంపారిజన్ చేంజెస్ ఏంటి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, నాట్ అవర్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఐఎమ్ వర్కింగ్ కరెంట్లీ. ఓకే, నేను వర్క్ చేస్తున్నా, ఇట్ ఈస్ ఆన్ పైథాన్ అండ్ టికింటర్ ఓన్లీ. సో పైథాన్ టికింటర్ బేస్ చేసుకొని ఇంకా ఏ టెక్నాలజీస్ వస్తే ఆ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ పాండాస్ లైబ్రరీస్ యాడ్ చేయాల్సి వస్తే పాండాస్ లైబ్రరీస్, ఒకవేళ నంపై యాడ్ చేయాల్సి వస్తే నంపై, ఒకవేళ స్పార్క్ యాడ్ చేయాల్సి వస్తే స్పార్క్. సో అలా ఏదైతే ఇంక్లూడ్ చేయాల్సి వస్తుందో దాన్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, గెటింగ్ రైట్, అర్థమవుతుందండి? ఓకే, సో దిస్ ఈజ్ అ ప్రాజెక్ట్ ఐ యామ్ స్టార్టెడ్ రీసెంట్లీ ఆర్ కరెంట్లీ. సో ఈరోజే స్టార్ట్ చేశాను నేను. సో యాక్చువల్లీ విండో ఎలా ఉంటుంది అని అంటే, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ ద కోడ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ, డోంట్ వరీ. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం మొత్తం 3 ఫ్రేమ్స్ క్రియేట్ చేసాం. ఓకే, ఒక టాప్ ఫ్రేమ్, రెండోది ఫ్రేమ్ 1, థర్డ్ది ఫ్రేమ్ 2. సో టాప్ ఫ్రేమ్లో ఏముంటాయి అని అంటే మెనూ ఉంటుంది. ఓకే, వాట్ వీ విల్ సీ, వీ విల్ ఏబుల్ టు సీ ద మెనూ హియర్. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం కోడ్ చేసాము మెనూ రావడానికి, అవునా?
మెనూ రావడానికి కోడ్ అవును రాసామా? అవును ఓకే. టెక్స్ట్ ఎడిటర్ రావడానికి కోడ్ రాసామా? టెక్స్ట్ ఎడిటర్ రావడానికి కూడా కోడ్ అవును రాసాం. అవును ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఎడిటర్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండింటికి కంపేర్ చేయాలి. ఓకే, వి నీడ్ టు కంపేర్ దిస్ టూ. ఓకే, ఓకే ఆ కంపేర్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ ని ఏమేం లేవు అనేది ఇక్కడే చూపెట్టాలి మనం. స్పెషల్ గా మళ్ళీ ఒక ప్లేస్ తీసుకొని అక్కడ కంపేర్ చేయడం కాకుండా ఇక్కడ నుంచే లైన్ 1 లైన్ 1 లైన్ 2 లైన్ 2 లైన్ 3 లైన్ 3 లైన్ 4 లైన్ 4 అలాగా మనకు ఎన్నైతే లైన్స్ కావాలో అన్ని లైన్స్, లేదు ఎంతైతే కోడ్ పేజ్ చేశారో అంత కోడ్ ని కంపేర్ చేయగలగాలి. దట్ మే బి 100 లైన్స్, దట్ మే బి 200, దట్ మే బి 500, దట్ మే బి 1000 లైన్స్. ఓకే, ఎంత లైన్స్ ఆఫ్ ఓకే కోడ్ ఉన్నా కంపేర్ చేయగలగాలి. దట్ ఈస్ ద కోడ్. ఓకే, సో ఎందుకు ఈ ప్రాజెక్టే, వై ఫర్ దిస్ వన్? ఓకే, సో ఏఐఎంఎల్ మనము చేయొచ్చు ప్రాజెక్ట్స్. ఏఐఎంఎల్కి ఎందుకు వెళ్ళట్లేదు? వీఆర్ బిహైండ్ ద టాపిక్. ఆ టాపిక్ అన్నది మన బిహైండ్ రీజన్. ఓకే, మీరు చేసిన కోర్సు ప్రకారం ఏంటి అంటే మీకు టికింటర్ డాటా సైన్స్. ఓకే, ఎనీవే టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ డాటా సైన్స్, డోంట్ వరీ. సో డాటా సైన్స్, పైథాన్, టికింటర్ వరకు మీరు చేయగలుగుతారు మీ బౌండరీస్. ఒకవేళ మీరు ఎంఎల్ నేర్చుకొని ఎంఎల్లో చేస్తానంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంఎల్ ప్రాజెక్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోద్ది అంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ దే విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఓకే, మీరు ఎంఎల్ మీద ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎంఎల్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ మీరు టికింటర్ పైథాన్ మీద ప్రాజెక్ట్ చేస్తే దాని మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎలా మీరు డిజైన్ చేస్తే అలాగే ఐ మీన్ మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని మీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అది ఓకే ఫ్రెషరే కావచ్చు, ఎక్స్పీరియన్స్డే కావచ్చు. ఎందుకు అని అంటే మీ కాలేజ్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళకి సంబంధం లేదు. రైట్, మీరు యా 10th క్లాస్ ఒక స్కూల్లో చదివారు, మీ స్కూల్ మీద ఏం క్వశ్చన్స్ అడుగుతారు? ఒకవేళ ఇంటర్వ్యూవర్ కూడా సేమ్ స్కూల్ అయితే ఏ క్లాస్ ఏంటి అని అడుగుతారు తప్ప దట్ ఈస్ నాట్ ఇంటర్వ్యూ. ఓకే, సేమ్ కాలేజ్ కూడా సేమ్, యా డిగ్రీ కాలేజ్ కూడా. సో అలాగా మీకున్న క్వశ్చన్స్ అన్నీ అవి జనరల్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి, నాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఎప్పుడైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగాలో మీకున్న సబ్జెక్ట్ ఆర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద అడగాలి. ఓకే, రెండోది మీరు చేసిన ప్రాజెక్ట్స్ని అడగాలి. సో వన్స్ ఆఫ్టర్ ఆస్కింగ్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ ఆర్ కంఫర్టబుల్, దే విల్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, దే విల్ నాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఇంటర్వ్యూ వాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దే విల్ ఆస్క్. ఓకే, ఏ ఇంటర్వ్యూవర్ అయినా డైరెక్ట్గా ఆయనకు ఒక 10 క్వశ్చన్స్ రాసుకొని ఆ 10 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడు. ఓకే, సో మీరు చెప్పే ప్రాజెక్ట్ని బట్టి ఆయన క్వశ్చన్స్ డిజైన్ చేస్తాడు మోస్ట్లీ. ఓకే ఓకే, మోస్ట్లీ ఐఎమ్ టెలింగ్ లైక్ అట్లీస్ట్ 70% మెంబర్స్ మీరు చెప్పే ప్రాజెక్ట్ని బట్టి అతని దగ్గర ఉన్న లిస్ట్ నుంచి ఏ క్వశ్చన్ సెట్ అవుతుంది అన్న దాన్ని బట్టి అడుగుతారు. సో ప్రీ డిఫైన్డ్గా కొన్ని క్వశ్చన్స్ డిజైన్ చేసుకుని దాని నుంచి మిమ్మల్ని అడగరు మోస్ట్లీ. ఓకే సో మిమ్మల్ని అడిగేది ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అసలు ఎక్కడ యూజ్ అవుతుంది? ఈ ప్రాజెక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది? సో ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ నోవడేస్ డాటా కంపారిజన్ ఇస్ అ వెరీ బిగ్ డీల్. ఓకే, డేటా కంపేర్ చేయడం అన్నది చాలా పెద్ద టాస్క్ అనమాట. మన దగ్గర ఐదర్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టే కావచ్చు, ఐదర్ జనరల్ డేటానే కావచ్చు, ఐదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఆ డేటాని కంపేర్ చేయాలి అని అంటే దిస్ ప్రాజెక్ట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఓకే ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఆధార్ కార్డ్ డేటానే ఉంది, నిన్న ఒక డేటా ఇచ్చారు, ఇవాళ ఒక డేటా ఇచ్చారు, కంపేర్ చేయాలి. ఏ ఫీల్డ్ కొత్తగా యాడ్ అయింది టక్కని చూపెట్టాలి మనం. ఓకే, సో లైన్ టు లైన్ ఓకే కంపేర్ చేయాలి, ఇక్కడ అక్కడ కంపేర్ చేయాలి, ఇక్కడ అక్కడ మ్యాచ్ అయితే దాన్ని వదిలిపెట్టేయాలి. ఎక్కడైతే మ్యాచ్ కాదో అక్కడ రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఏదో ఒక కలర్, డిఫరెంట్ కలర్ మనం చూపెట్టగలగాలి. సో దట్ ఈస్ ద ప్రాజెక్ట్. ఇఫ్ దిస్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ లైక్ యూ టెల్ మీ టుమారో ఆర్ వన్స్ యూ డిస్కస్ విత్ బోత్ ఆఫ్ యూ, మీరు ఇద్దరు డిస్కస్ చేసుకొని నాకు చెప్పండి. ఇలా అయితే ఓకే అనుకుంటే వీ విల్ కంటిన్యూ దిస్ ప్రాజెక్ట్. సో ఎంతవరకు రీచ్ అవుతామన్నది తెలియదు, బట్ వర్షన్ 1.0 మాత్రం నేను చూపిస్తాను. ఓకే, ఐ మీన్ వీ విల్ వర్క్, నేను చేయడం కాదు, ప్రాజెక్ట్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకంటే కాన్సెప్ట్స్ అన్ని మనం చూస్తున్నాం ఓకే ఆల్రెడీ. సో ఎలా వస్తుంది, ఏం అవుట్పుట్ మనకి ఎలా రావాలని అనుకున్నాము ఆ ప్రాజెక్ట్ మీరు చేయాలి. దిస్ ఈజ్ ద ఐడియా. ఓకే, సార్ ఇది కష్టంగా ఓకే ఉంది, మాతో కాదేమో, మేము చెప్పలేమేమో, ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వలేమేమో,
లేదు మాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము ఒకసారి వాళ్ళని అడిగి చూస్తాం డాటా కంపేర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఎస్, టేక్ 2-3 days అండ్ ఆస్క్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటిల్ డేటా సైన్స్ అయిపోయేలోపు మీకు ఆప్షన్ ఉందండి. ఓకే, డేటా సైన్స్ మనకు 3 ఓకే. days పడుతుంది కన్ఫర్మ్గా. సో సండే వరకు కానీ మండే రోజు మీకు చెప్పినా పర్లేదు, యూ విల్ స్టార్ట్ విత్ దట్ ప్రాజెక్ట్. ఒకవేళ లేదు అంటే నేను ఇచ్చిన 50 ప్రాజెక్ట్స్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆ ప్రాజెక్ట్స్ మనం చేద్దాం. ఓకే. ఓకే. రైట్. సో ఎనీవే మనం ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నాము, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. సో ఇక్కడ ఫ్రేమ్స్ చూడండి, నేను ఒక 3 ఫ్రేమ్స్గా డివైడ్ చేశాను స్క్రీన్ మొత్తాన్ని. ఓకే, మనం ఎన్ని స్క్రీన్స్ అయినా సారీ ఎన్ని ఫ్రేమ్స్ అయినా డివైడ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ డివైడ్ మోర్ అండ్ మోర్ ఫ్రేమ్స్. ఓకే, తర్వాత టాప్ ఫ్రేమ్లో ఏం రావాలి అని అనుకుంటున్నాము, ఆ టాప్ ఫ్రేమ్ అంతటిని మనం ఒక దాంట్లోకి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ 1లో ఏం రావాలి, ఫ్రేమ్ 2లో ఏం రావాలి, ఫ్రేమ్ 3లో ఏం రావాలి. సో మీకు ఒకవేళ నేను నిన్నట్టు చెప్తున్నా, ఒకవేళ HTML మీకు ఐడియా ఉంటే HTMLలో డెవ్ ఎలాగో ఇక్కడ ఫ్రేమ్స్ అలాగనమాట. ఓకే. సో యా అన్న. ఇప్పుడు టాప్ ఫ్రేమ్లో, ఓకే, బిఫోర్ గోయింగ్ టు టాప్ ఫ్రేమ్ పోకముందు అసలు ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఎలా డిజైన్ అవుతుంది, నిన్నటి వరకు చూసిన కాన్సెప్ట్ నుంచి మనం ఎలా డిజైన్ చేస్తాం చూద్దాము. సో ఏదైనా స్క్రీన్కి అడ్జస్ట్ కావాలి అని అనుకుంటే వీ నీడ్ టు టేక్ స్క్రీన్ విడ్త్. ఓకే, దాని స్క్రీన్ విడ్త్ చూసుకోవాలి. ఓకే, సో రూట్ డాట్ డబుల్ ఇంటూ స్క్రీన్ విడ్త్ అంటే మనకు మన స్క్రీన్ ఎంత విడ్త్ ఉన్నది అనే దాన్ని బట్టి వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ హైట్ ఎంత హైట్ ఉంది. సో ఇది ఇప్పుడు నా దాంట్లో నా స్క్రీన్కి తగ్గట్టు వస్తుంది కదా, ఈ కోడ్ మీ దాంట్లో కంపేర్ చేస్తే మీ స్క్రీన్కి తగ్గట్టు వస్తుంది. సో వీఆర్ టేకింగ్ వాల్యూస్ లైక్ ది స్క్రీన్ విడ్త్, స్క్రీన్ హైట్ తీసుకున్నాము. సో స్క్రీన్ హైట్ తీసుకున్న తర్వాత టాప్ ఫ్రేమ్, ఓకే, టాప్ ఫ్రేమ్ స్క్రీన్ హైట్లో 8% ఆర్ సంథింగ్ లైక్ ఎంతైతే వస్తుందో దాన్ని బై డివైడ్ 8 చేసి దానికి అంత సైజ్ ఇస్తున్నాం మనం. ఓకే, ఒకవేళ దీన్ని 4 చేసామనుకోండి, 4 చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ కమ్ లిటిల్ బిగ్గర్. ఓకే, చూడండి ఇంతకుముందు ఎక్కడ వరకు వచ్చింది, ఇంతకుముందు రఫ్ ఇక్కడ వరకు వస్తే ఇప్పుడు ఇంకొంచెం కింది వరకు వచ్చింది. అదర్వైజ్ జస్ట్ సెకండ్, కంట్రోల్ షిఫ్ట్ 3, యా, ఇంతకుముందు ఈ రేంజ్ వరకు వస్తే ఇప్పుడు ఇది కూడా ఎక్స్టెండ్ అయిందండి. ఓకే, సో మీరు ఈ ఫ్రేమ్ డిజైనింగ్, ఓకే, ఏదైతే ఫ్రేమ్ మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫ్రేమ్ సైజెస్ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎంత అనుకుంటున్నా, నాకు మెనూ ఇంతవరకు సరిపోతుంది. ఓకే, నా మెనూ అండ్ నాకు మెనూ ఎక్కడ వరకు వస్తుందండి, మెనూ విల్ కమ్ ఇన్ దిస్ పార్ట్. మెనూకి ఇంత మట్టుకు వచ్చేస్తుంది. ఐకాన్స్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు, ఏవైనా ఐకాన్స్, కంపారిజన్ ఐకాన్స్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా మనకు కన్ఫామ్గా కొన్ని షార్ట్ కట్ ఐకాన్స్ పెట్టాలి. సో ఐకాన్స్ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఫ్రేమ్ 1లో ఏదైతే చేద్దాం అనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఒకవేళ ఫ్రేమ్ 2 కావాలి అనుకుంటే ఫ్రేమ్ 2, లేదు ఫ్రేమ్ 2 అనే కాన్సెప్ట్ నాకు వద్దు నా ప్రాజెక్ట్లో అని అనుకుంటే ఫ్రేమ్ 1 ఇట్ సెల్ఫ్ ఎనఫ్. ఓకే, అర్థమైందండి. యా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఒక్కసారి ఫ్రేమ్ డిజైన్ అయిన తర్వాత దాంట్లో ఈ ఫ్రేమ్లోనే నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అనేలాగా మనము కోడ్ రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం అన్నది ఇప్పుడు చూద్దాం. సో బిఫోర్ దాట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ విండో. ఎవ్రీ టైమ్ వెనెవర్ యు ఆర్ వర్కింగ్ విత్ టికింటర్, మీరు ఎప్పుడైతే టికింటర్తో వర్క్ చేస్తున్నారో అప్పుడు కన్ఫర్మ్గా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే మీకు విండో ఓపెన్ అవుతుందండి. ఓకే, అండ్ పై ఇన్స్టాలర్ అని నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, దట్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టాపిక్. ఓకే, నాకు గుర్తియండి. సో పై ఇన్స్టాలర్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని ఎట్లా చేసుకోవచ్చు అండి, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే మీ పరంగా చెప్పాలి అంటే సెటప్ ఫైల్. ఓకే, సెటప్ ఫైల్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ ఎవరికైనా ఇచ్చినప్పుడు మీరు ఆ సెటప్ ఫైల్ ఫార్వర్డ్ చేస్తారు, మీ కోడ్ ఇవ్వరు, సెటప్ ఫైల్ ఇచ్చేస్తారు, వాళ్ళు డబుల్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది, లేదు నెక్స్ట్ 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 కొట్టిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. బట్ మోస్ట్లీ మనం చేసేది ఏంటంటే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేలాగా క్రియేట్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఓకే, యా అన్న, ఇట్స్ క్లియర్. నో
సో ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. రూట్ క్రియేట్ చేస్తున్నాము. రూట్ తర్వాత దానికి ఏమని ఇస్తున్నామండి, కంపేర్ ఎక్స్. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నేను కంపేర్ ఎక్స్ అని పెట్టుకుంటున్నా. ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ గుడ్ నేమ్ యూ కెన్ సజెస్ట్ గుడ్ నేమ్. ఓకే, మీరు ఒకవేళ చెప్పాలి అని అనుకుంటే ఏదైనా మంచి పేరు సజెస్ట్ చేయండి, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. ఓకే, నేను డిసైడ్ చేసుకున్న పేరు కంపేర్ ఎక్స్. మీరు ఏదైనా బెటర్ నేమ్ సజెస్ట్ చేస్తాను అనుకుంటే సజెస్ట్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ విడ్త్ తెలిసింది కదా మీకు. సో స్క్రీన్ విడ్త్లో టాప్ ఫ్రేమ్ ఎంత కావాలి, సైడ్ ఫ్రేమ్ ఎంత కావాలి, ఓకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఓకే, సైడ్ ఫ్రేమ్లో వచ్చేసి స్క్రీన్ విడ్త్ ఎంతైతే స్క్రీన్ విడ్త్ ఉంటుందో అంత -40/2. ఓకే, సో ఇది ఎంత రావాలి అన్నది క్యాలిక్యులేషన్ అండి, అంతే. రఫ్గా నేను నెంబర్ వేసుకుంటూ వెళ్ళిపోయా, ఆ నెంబర్కి తగ్గట్టు నేను డిసైడ్ చేసుకున్నాను ఎంత రావాలి అని. ఓకే, రిమైనింగ్ హైట్ ఎంత రావాలి, స్క్రీన్ హైట్ మైనస్ టాప్ ఫ్రేమ్ హైట్. ఓకే, మీకు అర్థమైంది కదా, ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఈ క్యాలిక్యులేషన్ అర్థం కాలేదంటే నేను మళ్ళీ చెప్తాను. టాప్ ఫ్రేమ్కి ఎంత హైట్ ఉందో, ఓకే టాప్ ఫ్రేమ్ ఎంత హైట్ వచ్చిందో నేను ఇక్కడ డిసైడ్ చేయలేదు, బట్ మిగతా ఫ్రేమ్ల హైట్ తీసేసి డిసైడ్ చేస్తున్నాను. టాప్ ఫ్రేమ్కి ఎంత హైట్ వచ్చినా మిగతా ఫ్రేమ్కు హైట్ దానికంటే తక్కువ ఐ మీన్ ఆ ఫ్రేమ్ తర్వాత రావాలి అని ఇక్కడ కోడ్ రాశాను. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ఫ్రేమ్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నా. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రేమ్ అని ఇవ్వాలి, ఫ్రేమ్లో ఏదైతే రూట్ ఉందో, ఓకే ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ ఇవ్వాలి. నెక్స్ట్ గ్రో అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి, మీరు మీ స్క్రీన్ సైజ్ని ఇంక్రీజ్ చేసినా కొద్దీ అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లేబుల్ ఒకటి రాస్తున్నా, దాని మీదకి లేబుల్ రాస్తున్నా. ఏదైతే లేబుల్ ఇక్కడ నుంచి పంపిస్తున్నామో, ఓకే ఏదైతే లేబుల్ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నామో ఆ లేబుల్ వచ్చేలాగా ఫ్రేమ్కి రాశాను. నెక్స్ట్ ప్యాక్ చేసే ఇక్కడ. ఓకే, ప్యాక్లో ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై తీసుకున్నాం, ప్యాడ్ ఎక్స్ 10 ప్యాడ్ వై 10. ఓకే, రిటర్న్ ఫ్రేమ్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎలా కాల్ చేస్తున్నాం, ఫస్ట్ టాప్ ఫ్రేమ్. ఓకే, ఫస్ట్ ఏంటండి నాకు పైన ఫస్ట్ టాప్ ఫ్రేమ్ రావాలి. క్రియేట్ ఫ్రేమ్ ఎందులో కావాలి, నాకు రూట్లో కావాలి. పేరు ఏమని పెట్టుకున్నా, టాప్ ఫ్రేమ్ అని పెట్టుకున్నా. ఓకే, టాప్ ఫ్రేమ్ వేరియబుల్ నేమ్ కూడా టాప్ ఫ్రేమ్ ఇచ్చా. ఇక్కడికి తేడా ఏంటి అంటే క్యాపిటల్ T అండ్ అండర్స్కోర్. ఓకే, వేరియబుల్ నేమ్కి ఫ్రేమ్ నేమ్కి సేమ్ రాసుకున్న ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఐ డోంట్ వాంట్ ద సేమ్ నేమ్. ఓకే, నాకు రెండింటికి సేమ్ నేమ్ వద్దు, అందుకోసమని టాప్ అండర్స్కోర్ ఫ్రేమ్ అని రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లేస్ వాడు. ఓకే, ప్లేస్ ఏమని వాడుతున్నా, ఎక్స్ ప్లేస్ 10 వై ప్లేస్ 10. విడ్త్ వచ్చేసి స్క్రీన్ విడ్త్ ఎంతైతే స్క్రీన్ విడ్త్ వస్తుందో అంత విడ్త్లో నుంచి ఒక 20% తీసేస్తున్నాం. ఓకే, అంటే మొత్తం ఫుల్కి ఫుల్ కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం స్క్రీన్ మిగిలింది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ కొంచెం స్క్రీన్ మిగిలింది. ఓకే, ఇక్కడ కొంచెం స్క్రీన్ మిగిలింది, ఇక్కడ కూడా కొంచెం స్క్రీన్ మిగిలింది. ఓకే, దిస్ ఈస్ ద స్క్రీన్. అర్థమవుతుందండి. సో కొంచెం స్క్రీన్ తగ్గించాక ఒక 10% తగ్గించామన్నమాట, అటు ఒక 10 ఇటు ఒక 10. సో టోటల్ ఓవరాల్గా 20. సో 20 మైనస్ చేశాను. ఓకే, అదే వీటికి చూడండి దీనికి ఫుల్ వచ్చింది, దీనికి కొంచెం ఇటు తీసుకున్నాం. అర్థమవుతుందా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంది ఫ్రేమ్కి మధ్యలో. ఓకే, సో ఈ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిందేనండి మీరైనా నేనైనా. ఓకే, దెర్ ఇస్ నో ఆప్షన్, యూ నీడ్ టు వర్కౌట్. ఓకే, దీన్ని వర్కౌట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. హైట్ టాప్ ఫ్రేమ్ హైట్ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇక్కడ నుంచి వచ్చింది. సో స్క్రీన్ హైట్లో బై 4th సైజు తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ 1లో మళ్ళీ రూట్లోనే కావాలి నాకు. పేరేమని ఇస్తున్నా, ఫ్రేమ్ 1 ఇస్తున్నా. ఓకే, ఫ్రేమ్ 1 ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. పేరెంట్ వచ్చేసి రూట్, తర్వాత మళ్ళీ అది కూడా గ్రో కావాలి. ఎందుకు గ్రో కావాలి, స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ గ్రో కావాలి. దానికి మళ్ళీ ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై ఇస్తున్నాము ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ ఫ్రేమ్ 1 అయింది. నెక్స్ట్ అలాగే ఫ్రేమ్ 2లో ఇక్కడ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ప్లేస్లో ఎక్స్ వాల్యూ 20 ఇస్తున్నా. టాప్ ఫ్రేమ్ హైట్, ఓకే టాప్ ఫ్రేమ్ హైట్ ప్లస్ 40.
ప్లస్ 40 ఓకే విడ్త్ వచ్చేసి టాప్ ఫ్రేమ్ సారీ సైడ్ ఫ్రేమ్ విడ్త్. ఓకే, సైడ్ ఫ్రేమ్ విడ్త్ ఎక్కడ నుంచి వచ్చిందండి? ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే, నాకు రెండు ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఒక సైజ్ వస్తుంది, ఒకదానికి ఒక సైడ్ వస్తుంది. అందుకే సైడ్ ఫ్రేమ్ విడ్త్ అని తీసుకున్నా. హైట్ వచ్చేసి రిమైనింగ్ హైట్. ఓకే, ఇక్కడ ఎంత అయితే హైట్ వస్తుందో ఆ రిమైనింగ్ హైట్ మైనస్ 40. ఎందుకు 40 దీనికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 40 చేస్తుంది. Okay, if you understood this calculation, it's fine. Otherwise, you sit and analyze so that you will understand easily. ఓకే అన్న. Okay, so frame 2 కూడా అంతేనండి. frame 2 కూడా తీసుకున్నాము, frame 2 కి చేస్తున్నాము. So this is the output now. Okay, అర్థమైంది కదండి? ఒకవేళ మీ స్క్రీన్ సైజ్ ఏదైనా చేంజెస్ ఉంటే మీ స్క్రీన్ కి తగ్గట్టుగా అది వస్తుంది. Okay. So I think a frames concept you got it now. Yeah, no. Okay, the next topic. Okay, నిన్నటి వరకు ఫ్రేమ్స్ టాపిక్ అయిపోయిందండి. విల్ సీ విత్ ద న్యూ టాపిక్ టికింటర్ ఓన్లీ. టికింటర్లోనే ఇంకొక కొన్ని టాపిక్స్ ఉన్నాయి. విల్ సీ విత్ దట్ రిమైనింగ్ టాపిక్స్. Okay, before that I want to show you the syllabus. Okay, so టికింటర్లో కనెక్టింగ్ విత్ ఓకే హౌ టు కనెక్ట్ విత్ MySQL DB. ఓకే, ఇది మీరు చేయగలుగుతారండి. నేను ఇక్కడ కూడా మీకు ఏదో కాన్సెప్ట్ ఇచ్చా. ఓకే, మీరు చేయలే అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చేశారా? ఇది లోడింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్ టేబుల్స్ అండ్ ఎక్సెల్స్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అసైన్మెంట్ ఇచ్చాను నేను. Yeah, no. ఓకే, సరే, ఎనీవే ఇట్స్ ఫైన్. హౌ టు కనెక్ట్ విత్ MySQL DB ఇది చేయలేదు, ఇది చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ ఫామ్స్. ఫామ్స్ క్రియేట్ చేసామండి, చేసాం. ఓకే. లేబుల్స్, లేబుల్ అయిపోయిందా? అయిపోయిందన్న. బటన్స్, బటన్స్ కూడా అయిపోయింది. ఓకే. ఇంప్లిమెంటింగ్ డెస్క్టాప్ అప్లికేషన్. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏదైనా చూసామా? క్యాల్కులేటర్ చూసామా? Yeah, no. క్యాల్కులేటర్ చూడలేదు. ఓకే, ఎనీవే ఇట్స్ ఫైన్, విల్ సీ నౌ. ఓకే, నేను మీకు అసైన్మెంట్ ఇచ్చా 9 బటన్స్ చేయండి అని చెప్పేసి. మీరు చేయలేదు, మేబీ దానివల్ల నా క్యాల్కులేటర్ అప్లికేషన్ కాలేదు. బట్ ఇట్స్ ఫైన్. ఓకే, నౌ ఐ విల్ గో విత్ ద టికింటర్. దిస్ ఇస్ అ వన్ కైండ్ ఆఫ్ మెనూ డిస్ప్లేయింగ్. ఇప్పటి వరకు చేసిన అన్నిటితోని మనము ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నామండి. దిస్ ఇస్ ద కోడ్. ఓకే, అన్నిటిని ఒక దాంట్లోకి యాడ్ చేసాం అంతే, అంతకుమించి స్పెషల్ ఏం లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్, డోంట్ వరీ. బిఫోర్ దట్ ఐ విల్ షో ద అవుట్పుట్, దెన్ ఆఫ్టర్ వీ విల్ డూ దట్. ఓకే, యాప్స్ క్రియేటెడ్ కాకుండా పైథాన్లో, స్టూడెంట్స్లో, బ్యాచ్ 12లో, ఓకే, టికింటర్లో, టికింటర్లో కంబైన్డ్ కాన్సెప్ట్స్. ఓకే, కంబైన్డ్ కాన్సెప్ట్స్. ఓకే, ఒక్కసారి అవుట్పుట్ చూడండి, తర్వాత మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ ఏమి ఇవ్వాలండి? మనకు జనరల్గా ఏముంటుంది, ఏదైనా మీరు డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ లేకపోతే హోటల్లో కానీ లేదు జనరల్గా జీమెయిల్ లాంటిదే తీసుకోండి. మీకు ఏమడుగుతుంది? ఫస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు ఒకసారి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఫిక్స్ చేశాక అప్పుడు ఇట్ విల్ గో, దెన్ ఇట్ విల్ గోస్ ఫర్ ద అవుట్పుట్. సో నేను ఏమని ఇస్తున్నా, అడ్మిన్ పాస్వర్డ్, ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, ఎనీవే వాట్ వీ విల్ డూ, వీ కెన్ రిజిస్టర్. ఓకే, రిజిస్టర్ చేస్తున్నా. ఫస్ట్ టైం అయితే ఏం చేసుకోవాలంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను ఏమని రిజిస్టర్ చేస్తున్నా, అనిల్. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి 1234 అని రిజిస్టర్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ అకౌంట్. ఓకే, యువర్ అకౌంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ స్టోర్డ్.
మన అకౌంట్ డీటెయిల్స్ స్టోర్డ్ అయినాయి. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ఫర్మేషన్ విండో వచ్చింది. ఓకే, ఇన్ఫర్మేషన్ విండో వచ్చింది. దిస్ ఈస్ ద ఫామ్. నో ఐఎమ్ గివింగ్ అనిల్. ఓకే, యూజర్ నేమ్ ఏంటండి అనిల్, పాస్వర్డ్ వచ్చేసి 1234. ఓకే, లాగిన్, వెల్కమ్ అని. ఓకే, నాకు ఏమొచ్చింది, వేరే విండో ఓపెన్ అయింది, ఆ విండో వెళ్ళిపోయింది చూడండి. దట్ విండో ఈజ్ నాట్ దేర్. యా అన్న. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఉంది మెనూ బార్. మెనూ బార్ చేసాం మనం ఆల్రెడీ. యా అన్న. యా అన్న. ఓకే, మెనూ బార్లో మనకి ఎలాగా సపరేటర్ కూడా ఉంటుంది. అండ్ దిస్ వన్, ఎన్ని మెనూస్ అయితే అన్ని మెనూస్. సో చూడండి, సెకండ్ మెనూకి ఏం ఆప్షన్ లేదు, థర్డ్ మెనూకి ఒక ఆప్షన్ ఉంది. మీరు స్క్రోల్ చేయగానే అవుట్పుట్ వస్తుంది చూడండి. నేను స్క్రోల్ చేస్తున్నాను అంతే, ఐఎమ్ నాట్ క్లికింగ్. సో మళ్ళీ మెనూ 5లో సబ్ పేజెస్. ఓకే, మెనూ 6. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ బార్. స్క్రోల్ బార్ చేసామండి, దిస్ ఈజ్ కాల్డ్ స్క్రోల్ బార్. యా అన్న. గుడ్. ఓకే, స్క్రోల్ బార్ కాన్సెప్ట్ దిస్ వన్. నెక్స్ట్ బటన్స్, టీకే బటన్. యాక్షన్ ఏమి ఉండదు ఎందుకంటే మనం ఏం చేయట్లేదు. నెక్స్ట్ టీటీకే బటన్, ఎనీ బటన్, చెక్ బటన్ ఆర్ రేడియో బటన్. ఓకే, రెండింటికి సేమ్ కోడ్ ఉన్నట్టుంది అందుకే క్లిక్ అయింది, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, ఇవన్నీ కూడా అలాగేనండి. ఓకే ఓకే. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద లిస్ట్, ఆల్రెడీ చూసాం. ఇస్ క్లియర్? సో అన్ని కాన్సెప్ట్స్ Yeah. మీకు ఈ ఒక్కదాని నుంచే కవర్ అయిపోతాయి, మీరు చూసుకుంటే బెటర్. నేను ఇంకేం చేస్తానంటే దీనికి ఏమున్నాయి ఇంకా, బార్స్ ఉన్నాయి కదా. ఓకే, స్కేలార్ ఉంది. ఓకే, స్కేల్ ఉంది, ఆ స్కేల్స్ కూడా నేను దీనికి యాడ్ చేస్తాను. ఓకే, ఓకే. సో గాట్ ద ఐడియా రైట్. టికింటర్ నుంచి ఎలాంటి అప్లికేషన్ చేయొచ్చు అన్నది. ఇది ఒక కైండ్ ఆఫ్ డెస్క్టాప్ అప్లికేషన్. అంటే ఇంకా మనం ఫుల్గా డిజైన్ చేయాలి, వి నాట్ డిజైన్డ్ ఫుల్లీ. ఓకే, ఓకే. గివ్ మీ మినిట్ ప్లీజ్. యా అన్న, డెఫినెట్. హలో, అదే
Yeah, sorry guys. You are able to hear me, right? Yeah, we are able to hear. Okay, this concept is clear. We will go with code, how we wrote this one. Okay, so first of all, as usual, there is a concept called message box. Message box నుంచి ఏమొస్తుంది అని అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని డిస్ప్లే చేయొచ్చు. ఓకే, మెసేజ్ బాక్స్ నుంచి Okay. ఎలా అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అది వార్నింగా, లేకపోతే ఎర్రరా, లేకపోతే ఓన్లీ ఇన్ఫర్మేషనా అనేది మనం మెసేజ్ బాక్స్ నుంచి డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఐ ఆల్రెడీ Okay. సెడ్. సో టికింటర్లో చాలా కాన్సెప్ట్స్ ఉందండి. సో టికింటర్ కూడా చిన్నదేం కాదు. యూ కెన్ లెర్న్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ద టికింటర్. ఓకే, టికింటర్లో చాలా మీరు నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఏంటండి, ఇన్ఫర్మేషన్. ఓకే, Yeah, అన్న. సో మీరు ఇక్కడ మీ నేమ్స్, మీ స్కూల్ ఫ్రెండ్స్ నేమ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ నేమ్స్, ఇలా మీరంతా కూడా ఫిక్స్ చేయొచ్చు ఇక్కడ. ఐ గివెన్ సంథింగ్. ఓకే, ఇది ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసింది ఇన్ఫర్మేషన్. సో మీకు కావాలి అంటే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. Okay. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫ్రేమ్ స్టైల్స్. ఓకే, ఫ్రేమ్ స్టైల్స్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రేమ్ స్టైల్స్ అనే ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకున్నాము. ఏ కలర్ కావాలి అని అనుకుంటే ఆ కలర్ వచ్చేలాగా ఫ్రేమ్లో డిసైడ్ చేసామన్నమాట. ఓకే, ఫంట్ని ఫిక్స్ చేసాం. మీరు ఇక్కడ ఫంట్ను కూడా ఏ ఫంట్ కావాలి ఏంటి అన్నది మళ్ళీ మళ్ళీ మీరు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ, మీకు ఏ కలర్స్ కావాలి అన్నది మీరు డిసైడ్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు మనం కోడ్ చూస్తే, ఓకే ఓకే అని 1 2 3 4. ఓకే, ఇది ఎక్కడైనా డేటాబేస్లో సేవ్ అవుతుందా? ఓకే, Yeah. సో వీఆర్ స్టోరింగ్ ఇన్ అ డేటాబేస్, దట్ ఆల్సో ఐ విల్ షో యూ. ఓకే, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వచ్చింది. ఓకే, బ్యాక్గ్రౌండ్ మొత్తానికి కలర్ చేంజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఒక కలర్ చేంజ్ అయ్యేలాగా, సపోజ్ నేను ఇక్కడ కలర్ పిక్కర్ ఆల్రెడీ చెప్పాను అనుకున్నా నేను. సో గూగుల్ కలర్ Yeah. పిక్కర్ ఉంటుంది, కలర్ ప్యాలెట్ ఉంటుంది. కలర్ Yeah, palette. ప్యాలెట్, గూగుల్ కలర్ ప్యాలెట్ ఉంది. సో ఈ కలర్ ప్యాలెట్లో okay, yeah, so this is the one more. You see, not even this one. Somewhere I saved, right? Color picker, I think. This one. Okay, color picker. So color picker lo meeku ఏ కలర్ కావాలి, సపోజ్ ఐ వాంట్ టు టేక్ దిస్ కలర్. ఓకే, ఆర్ ఐ వాంట్ టు టేక్ దిస్ కలర్. ఓకే, ఈ కలర్ కావాలి. కోడ్ ఎంత అండి, ఇది కోడ్. సో మనం యాప్ మొత్తానికి ఒకటే కలర్ వచ్చేలాగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రాసుకోవచ్చు అనమాట. సో మీరు స్పైడర్కి చూస్తే, స్పైడర్కి కూడా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉంది. ఓకే, అది మొత్తం ఒకటే కలర్ అనమాట. ఓకే, సో
So I will show you again. Anil password 1 2 3 4. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందండి, కలర్ ఎక్కడ వచ్చింది, కలర్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ ద ఫ్రంట్ గ్రౌండ్. ఓకే, ఫ్రంట్ లోనే మనకు కలర్ చూపెట్టింది. సో బ్యాక్గ్రౌండ్ లో బ్లూ కలర్, ఫోర్ గ్రౌండ్. ఓకే వెయిట్, వేర్ వి గివెన్ లాగిన్ కి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ వ్యాలిడేట్, సైన్ అప్ ఇక్కడ వచ్చింది. ఓకే, మెనూ బార్. ఓకే, మెనూ బార్, మై యాప్. ఇక్కడ నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, నచ్చిన కలర్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మొత్తం అప్లికేషన్ మొత్తానికి ఒకే కలర్ వచ్చేలాగా కూడా కోడ్ రాయొచ్చు. ఓకే, ఐ నీడ్ టు చెక్ వేర్ ఐ గివెన్ దిస్ కలర్. ఓకే, ఇక్కడ ఇచ్చిన కలర్. ఓకే, జిఐ ఫ్రేమ్. ఓకే, లాగిన్ పేజ్, మై యాప్. ఓకే, ఎక్సెట్రా. Once again we will execute. ఓకే, 1 2 3 4 last. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం చేంజ్ చేయొచ్చండి. ఇవన్నీ చేంజ్ చేయొచ్చు, నో ఇష్యూ. మీకు ఇంకా ఎలా కావాలి అనుకుంటారో అలాగా. తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంకా ఫ్రేమ్స్ రావాలి, ఆ ఫ్రేమ్స్ అంతా మీరు డిసైడ్ చేయొచ్చు. ఇలా విండో మెనూ మొత్తాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చండి. ఓకే, దట్ ఆప్షన్ ఇస్ దేర్. సో వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇస్ ప్లీజ్ గో త్రూ దిస్ కోడ్. ఓకే, ఈ కోడ్ మీకు అర్థం కాకపోతే రేపు మనం దీని మీద డిస్కస్ చేస్తాం. ఓకే, గాట్ ఇట్ కదా. ఇందులో ఆల్రెడీ అన్ని కాన్సెప్ట్స్ మీకు తెలుసు. మీరు చేయాల్సింది ఏంటంటే అసలు కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది మీరు చూడాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే టుమారోస్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే అన్న. ఓకే, సో దిస్ code I will share. Wait, save as. Okay, already combined concept ane save ayindi. It's not an issue. Next one, టికెంటర్ విత్ ఇమేజ్. ఓకే, ఎక్కడైతే మీకు బటన్స్ ఉంటాయో, లేదు ఏదైనా ఒక ఫ్రేమ్లో మీకు ఇమేజెస్ కావాలి అంటే యూ నీడ్ టు యూజ్ అ న్యూ లైబ్రరీ కాల్డ్ పిల్లో. ఓకే, పిల్లో అనే ఒక లైబ్రరీని మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. పిప్ ఇన్స్టాల్ పిల్లో అంటే మీకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్ మై కేస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్, బట్ స్టిల్ ఐ విల్ షో యూ హౌ టు ఎగ్జిక్యూట్. ఓకే, ఓకే, పిప్ ఇన్స్టాల్ పిల్లో అని రన్ చేయగానే మీకు ఏమవుద్ది అని అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఇట్ విల్ ఇన్స్టాల్ ఇన్ టు యువర్ లైబ్రరీస్. ఓకే, మీ లైబ్రరీస్ లో అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత యూ నీడ్ టు ఇంపోర్ట్ ఇమేజ్. ఓకే, మీరు అది అయిన తర్వాత పిల్. ఓకే, ఫ్రమ్ పిల్ ఇంపోర్ట్ ఇమేజ్. సో మీరు ఇంపోర్ట్ ఇమేజ్ అని కొట్టగానే మీకు ఏమవుతుందండి, ఇమేజ్ వస్తుంది. సో విల్ సీ వన్ బై వన్. ఓకే, సి యూజర్స్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మీరు ఎక్కడైతే మీ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఇవ్వాలండి. సో నేనేం చేస్తున్నానంటే, ఓకే మీ దాంట్లో, ఓకే స్టూడెంట్స్ దాంట్లో బ్యాచ్ 12లో, ఓకే బ్యాచ్ 12లో టికింటర్లో, ఓకే టికింటర్లో ఐఎమ్ సేవింగ్ వన్ ఇమేజ్. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకే,
Okay, just give me a second. I'm saving one image. Okay, నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. I'm saving this image, save as D లో పైథాన్ లో స్టూడెంట్స్ లో బ్యాచ్ 12 లో ఓకే బ్యాచ్ 12 లో టిక్ ఇంటర్ లో సేవ్ చేస్తున్నా. స్టూడెంట్స్ అని సేవ్ చేస్తున్నా. ఓకే, స్టూడెంట్స్ ఆల్రెడీ పిఎన్జి వెళ్తుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే జేపీజీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ యూ కెన్ షో. ఓకే, నౌ వేర్ ఇస్ మై ఇమేజ్. ఓకే, స్టూడెంట్స్ అన్నది నా ఇమేజ్. ఓకే ఓకే, కంట్రోల్ సి. హియర్ వీ నీడ్ టు గివ్ ద పాత్. ఓకే, ఇక్కడ వరకు నేను ఏం చేస్తున్నా, పాత్ ఇస్తున్నా. ఓకే దిస్ ఇస్ మై వెయిట్. కంట్రోల్ సి. ఓకే, డి డ్రైవ్ లో నెక్స్ట్ స్టూడెంట్స్ డాట్ జేపీజీ. స్టూడెంట్ ఆర్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఓకే, స్టూడెంట్స్ డాట్ జేపీజీ. సో ఇమేజ్ ఓపెన్. ఓకే, మనకు ఫైల్ ఓపెన్ ఎలా ఉందో ఇమేజ్ ఓపెన్. తర్వాత ఐఎం అనే ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని షో చేస్తున్నాం. ఓకే సో నో. ఓకే, నాకు ఇమేజ్ ఓపెన్ అయింది. బట్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఫొటోస్. వచ్చింది చూడండి. సో ఇది మీ Yeah. టీమ్స్ నుంచి కట్ చేసింది, మీకు ఇమేజ్ ఓపెన్ అయింది. ఓకే సో ఇలాగా మీకు ఒక ఇమేజ్ అంటే ఒక ఇమేజ్, పెద్ద ఇమేజ్ అంటే పెద్ద ఇమేజ్, చిన్న ఇమేజ్ అంటే చిన్న ఇమేజ్, పిఎన్జీ కావాలనుకుంటే పిఎన్జీ, జేపీజీ కావాలనుకుంటే జేపీజీ, ఇలా మీరు ఏ ఇమేజ్నైనా రీడ్ చేయొచ్చు. ఓకే బై యూజింగ్ పిల్ లైబ్రరీ. ఓకే, పిల్లో లైబ్రరీ నుంచి ఫ్రమ్ పిల్ ఇంపోర్ట్ ఇమేజ్. సో మీరు ఇది కొడితే ఏమవుతుందండి, ఇట్ విల్ ఇంపోర్ట్ ద ఇమేజ్. సో ఇంతవరకు అర్థమైంది అంటే ఈ ఇమేజ్ని అక్కడికి ఎలా తీసుకెళ్లాలో మీకు ఈజీగా అర్థమవుతుంది, అంతేనా? ఓకే యా సో ఎక్కడైతే మీరు ఇమేజ్ని ప్లే చేయాలనుకుంటారో అక్కడ మీరు ఏం చేయాలండి, ఈ లైబ్రరీ వాడుకొని ఆ ఇమేజ్ అక్కడ షో చేయాలి. ఓకే, సో ఇమేజ్ టెస్ట్ 1 అని రాస్తున్నా. లేటర్ యూ కెన్ చెక్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఏదైనా ఒక బటన్కి ఇమేజ్ పెట్టాలి. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు కీప్ అ బటన్ ఓకే విత్ ఇమేజ్, బటన్ విత్ ఇమేజ్ తీసుకోవాలి అంటే ఎస్ వీ కెన్ టేక్ దట్ ఆల్సో. సో ఏదైనా ఒక బటన్ క్రియేట్ చేసుకొని దానికి చిన్న ఇమేజ్ పెట్టుకోవాలి. ఓకే, బిఫోర్ దాట్ ఐ థింక్ మిస్ సంథింగ్. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయింది. ఓకే, లైబ్రరీస్ మిస్ అయ్యాయి, డోంట్ వరీ. కంపేర్ ఇంపోర్ట్ టీటీకే, కంట్రోల్ సి. ఓకే button with the image. Okay, ఓకే, సైజ్ వచ్చేసి కొంచెం రాంగ్ ఇచ్చింది, బట్ ఇట్స్ ఫైన్. యూ డోంట్ వాంట్ దిస్ ఆల్. ఓకే, సో బిఫోర్ దట్ ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఒక కోడ్ రాసాము, ఓపెన్ ఇమేజ్. ఓకే,
ఓపెన్ ఇమేజ్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నాము. ఏంటి అంటే ఏ ఇమేజ్ అయితే తీసుకోవాలి, ఏ ఇమేజ్ అయితే షో చేయాలి అన్నదానికి దీన్ని మనం తీసుకున్నాము. సో దిస్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ కోడ్. యాక్చువల్లీ బటన్ విత్ ఇమేజ్ కోడ్ కాదు, ఓన్లీ ఏదైనా ఇమేజ్ని మనం చూపెట్టాలి అని అనుకుంటే హౌ టు షో రిలేటెడ్ కోడ్. ఓకే, ఇక్కడ చూడండి ఓపెన్ ఇమేజ్ తీసుకున్నాము, ఓపెన్ ఇమేజ్ క్లిక్ చేసాము, ఫైల్ డైలాగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, just a minute, in which one it will be there, file dialog, combined concepts. Okay, okay, now file dialog is not defined. From Tkinter import file dialog. Okay, ఓకే, సో నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఇమేజ్ని తీసుకోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద పిక్చర్స్. ఓకే, పిక్చర్స్లో యా ఐఎమ్ టేకింగ్ మై ఓన్ పిక్. ఓకే, ఇమేజ్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఓపెన్. సో ఇమేజ్లో అట్రిబ్యూట్ ఓపెన్ అనే కాన్సెప్ట్ లేదు అని అంటుంది. వీ నీడ్ టు కాపీ ఇమేజ్ కాన్సెప్ట్. Okay, image tk is not defined. Okay. Image tk. Image tk, just a second guys, image tk is missing. Import image comma image tk. Or cannot import image tk. Yeah, got it. So it's a library issue. సో ఇలాగా ఓపెన్ ఇమేజ్, ఎప్పుడైనా చిన్న వెబ్సైట్ లాంటిది ఏదైనా డిజైన్ చేయాలి విత్ ఇమేజెస్ కావాలి అని అనుకుంటే యూ కెన్ గివ్ ఇమేజెస్. ఓకే, అర్థమైంది? ఓకే, దిస్ ఈజ్ అ ఇమేజ్ రిలేటెడ్.
సో ఇలాగా బటన్ విత్ ఇమేజ్ కూడా కాన్సెప్ట్ ఉంది. విల్ గో విత్ బటన్ విత్ ఇమేజ్. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్. బటన్లో ఇమేజ్ ఫోటో పెట్టాం. సో విల్ గో విత్ దిస్ వన్. So before that, give me a minute. I think this is giving error, right? Delete. Sorry. ఓకే, సో ఇక్కడ ఏముంటుందండి, నో ఇమేజ్ ఫౌండ్ అని అంటుంది. సో బెటర్ వాట్ ఐ విల్ గివ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇమేజ్ ఓన్లీ ఐ విల్ గివ్. సో దిస్ వన్ ఐ am గివింగ్. సో బెటర్ ఏంటి, పిఎన్జీ ఇమేజెస్ ఇవ్వాలి, బట్ విల్ ట్రై. ఓకే, ఏముంటుంది, ఫోటో సైజ్ కుడ్ నాట్ రికగ్నైజ్ అన్ ఇమేజ్. ఈ ఇమేజ్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది అని అంటుంది. సో better what I will do, I will save one more time in the PNG format. Okay, save PNG format lo, D drive lo, Python lo, students lo, batch 12, Tkinter. Okay, Vamshi. Okay, so now I am giving Vamshi dot png. Okay, image 5 is not exist, image 6 is not exist, 7 not exist. Okay, sometime it will give that kind of error, but don't worry, execute again, you will get that. Okay, now we got a Vamshi image. So if you see, this is a button now. Okay, if you observe, this is a button. If you see background, it is highlighting. When you reaches there, it is highlighting. Yeah. Anyway, we can write a small code. Okay, how to write a small code for this? Okay, command. Okay, command is equal to Vamshi. Sorry, command is equal to Vamshi function I am writing, or Vamshi name I am writing. Okay, what I am writing, command is equal to Vamshi name. What I will do here, I am writing one small function, Vamshi underscore name. Okay, this is a function inside this. Okay, I am writing only simple print statement, Vamshi. Okay, whenever we click that Vamshi photo, it will print Vamshi. Okay, now Okay. again, I got this one. So I am clicking Vamshi photo. If you see how many times I will click, that many times output side Vamshi is coming. So you got it right. So whenever you see some images, okay, leave about here Vamshi. Okay, I am closing this. These all are images only. Okay, whatever you are seeing on the top, they are like a small images. Okay, but they give an action, like whenever you click that, it will do particular action. This is a new file. Okay, this is a small file image. Okay, whenever you are clicking, it will create a new file or new window or new tab. Getting right? సో అలాగా మీకు నచ్చిన బటన్స్ని కూడా టికింటర్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యూ నీడ్ లిటిల్ పేషెన్స్. ఏమేమి ఐకాన్స్ ఉంచుకోవాలి అన్నది మీరు డిసైడ్ కావాలి. ప్రతి సాఫ్ట్వేర్కి కన్ఫర్మ్ ఉంటాయండి. సో ఇక్కడ చూడండి, విండోస్కి
ఓకే, విండోస్కి హోమ్, గ్యాలరీ, ఓకే, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, ఇవన్నీ ఇమేజెస్ అన్నమాట. మనకు చూడడానికి అవి నార్మల్ కనిపించిన ఇమేజ్ విత్ బటన్. గెటింగ్ రైట్? No. Yeah. Is it clear, guys? సో దిస్ ఈజ్ అబౌట్ టిక్ ఇంటర్. ఓకే, ఇక్కడ వరకు మనం చూసింది ఏంటండి, టిక్ ఇంటర్ Okay. విత్ ఇమేజ్ చూసాము, టిక్ ఇంటర్ విత్ బటన్స్ చూసాము. సో లాగిన్ ఫామ్ చూసాము, ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అన్నది. ప్లీజ్ గో త్రూ విత్ దిస్ కంబైన్డ్ కాన్సెప్ట్స్. సో ఇందులో మీకు ప్రతి కాన్సెప్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ మిస్ అయితే వీ విల్ వర్క్ ఇట్ ఆన్ దట్. ఓకే, మనం దాన్ని వర్కౌట్ Okay. చేయొచ్చు. ఓకే, Okay. సో ఒక్క నిమిషం, I will check all the concepts. సో ఇంకొకటి ఏంటి అంటే, ప్రతిసారి కన్ఫర్మ్గా మనము ఏమంటారు, డేటాబేస్కి కనెక్ట్ చేయాల్సిన పని లేదు. ఒక ఫైల్లో రాసుకొని ఫైల్ నుంచి కూడా రీడ్ కాన్సెప్ట్ చేయొచ్చు. సో ఇందులో ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాం, బట్ యూ కెన్ కనెక్ట్ విత్ డేటాబేస్ ఆల్సో. ఓకే, మీరు కనెక్ట్ చేయాలి అంటే డేటాబేస్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. సో I will show you something different application before closing this session. So apps, students, not students, Android apps created. Okay, hotel management. So hotel management flow, hotel management project, school management project as yeah, not this one. Just give me a second. Projects, project, billing. Yeah, this is a one kind of project. ఓకే, ఫుడ్ బిల్లింగ్ సంబంధించింది. సో హోటళ్ళల్లో ఏదైనా హోటల్లోకి వెళ్తే మీరు ఇప్పుడు సపోజ్ ఆల్ కేటగిరీస్ అంటే అన్నీ వస్తాయి. అదే ఒకవేళ స్పెషల్స్ తీసుకున్నాం అనుకోండి, స్పెషల్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సీ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ సీ ఫుడ్స్ మాత్రమే ఫిల్టర్ చేస్తున్నాం. డెసర్ట్స్, ఓన్లీ డెసర్ట్స్ ఇట్ విల్ షో. డ్రింక్స్, ఓన్లీ డ్రింక్స్ ఇట్ విల్ షో. ఓకే, వెన్ యూ సెలెక్ట్ వన్ జ్యూస్, ఓకే, సపోజ్ సోడా వాటర్, ఓకే, యాడ్ ఐటమ్ వచ్చింది సోడా వాటర్. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ యూ కెన్ బిల్. ఓకే, ఇక్కడ బిల్ బటన్ రాలేదు, బట్ జనరల్లీ ఐ థింక్ వి నాట్ డన్ ఫుల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ బిల్ బటన్స్ క్రియేట్ చేయాలి. మేబీ స్టూడెంట్స్ తర్వాత కనెక్ట్ అన్నట్టున్నారు. ఐ లెఫ్ట్ దిస్ ప్రాజెక్ట్ లైక్ దిస్. సో యూ నీడ్ టు యాడ్ ఫ్యూ మోర్ ఐటమ్స్ హియర్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు సోడా వచ్చింది కదా, బిల్ అని చెప్పి జనరేట్ చేస్తే అది బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఒకవేళ హాట్ చాక్లెట్ యాడ్ ఐటమ్. ఓకే, సోడా, హాట్ చాక్లెట్, రెండు ఐటమ్స్. హాట్ చాక్లెట్ కింద 100 ఐటమ్స్ యాడ్ అయ్యాయి. ఓకే, సంథింగ్ కోడ్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే, 100 ఐటమ్స్ డైరెక్ట్ యాడ్ అయిపోయింది. సో 100 ఇంటూ క్వాంటిటీ తీసుకోవాల్సింది, ఇక్కడ క్వాంటిటీ డైరెక్ట్గా తీసుకుంది. సో 15,000 వచ్చింది. బట్ ఎనీవే ఇట్స్ ఫైన్, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఓకే, 100 క్వాంటిటీ యాడ్ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఎర్రర్. బట్ యూ గాట్ దిస్ ప్రాజెక్ట్ రైట్? Yeah, no. ఓకే, ఇలాగా మీకు నచ్చిన అప్లికేషన్ని స్పెసిఫైడ్గా ఏ హోటల్కి అయితే ఇవ్వాలో ఆ హోటల్ నేమ్ ఇక్కడ వచ్చేలాగా రాయొచ్చు. ఓకే, ఆ హోటల్ ఇక్కడ వచ్చేలాగా రాయొచ్చు. మీకు ఎలాంటి ఫుడ్ మెనూస్ కావాలో ఆ ఫుడ్ మెనూస్ అన్నీ మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత ఏ ఐటమ్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారో యాడ్ టు ఐటమ్. సో ఏమవుతుంది, ఐటమ్ యాడ్ అవుతుంది. తర్వాత ఒకవేళ మీకు వద్దు అని అనుకుంటే రిమూవ్ ఐటమ్. ఓకే, ఈ ఐటమ్ కూడా వద్దు అనుకున్నారు, రిమూవ్ ఐటమ్. ఓకే, క్లియర్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఫైన్, ఆల్ కేటగిరీస్ తీసుకున్నా. ఓకే, యాడ్. సో ప్లీజ్ ఎంటర్ వాలిడ్ క్వాంటిటీ. ఓకే, మేబీ సంథింగ్ కోడ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ బిహేవింగ్ సమ్ వెరైటీ, బట్ ఇట్స్ ఫైన్. ఓకే,
కొన్నిటికే రాసినట్టున్నాము. వాలిడ్ క్వాంటిటీ సీ ఫుడ్స్. ఓకే, ఏం చేసాము, డ్రింక్స్కి వెళ్దాము. ఓకే, యాడ్ ఐటమ్. నౌ ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఎర్రర్. ఆల్రెడీ ఐటమ్ ఎగ్జిస్ట్. సో ఇలాగా మనకి ఏం చేయొచ్చండి, ఒక మంచి అప్లికేషన్ డిజైన్ చేసుకొని పోర్టల్ వాళ్ళతో డిస్కస్ చేసుకొని మనం దీన్ని సేల్ చేసుకోవచ్చు. ఇంకొంచెం బ్యూటిఫై చేయాలి. ఓకే, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది 70% బ్యూటిఫై చేసాం దీన్ని. సో ఇంకొంచెం మినూస్ పెద్దగా వచ్చేలాగా ఇంకొంచెం గుడ్ లుకింగ్తో మనం డిజైన్ చేయొచ్చు దీన్ని. ఓకే. సో ఇలాంటి అప్లికేషన్స్ మనం టికింటర్ పైథాన్తో డిజైన్ చేయొచ్చు. ఒకవేళ ఓపిక ఉంటే మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఓపిక లేకపోతే మీ ప్రాజెక్ట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే. ఇది క్లియర్ గైస్. సో ఇంతటితో Yeah. టికింటర్ అయిపోయింది. సో ఐ విల్ షేర్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో. ఓకే, నేను ఈ ప్రాజెక్ట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. జస్ట్ అ సెకండ్ చేశాను. ఓకే, project. Okay, yeah, this project itself I am sharing with you. Hotel management. సో అక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ తీసుకోవట్లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. I will directly zip it. Okay, and I can share it in a Skype. ఓకే, లాస్ట్ వరకు మీకు వీడియోస్ అన్ని వచ్చాయండి, ఏదైనా మిస్ అయిందా? ఏదైనా మిస్ అయిందంటే చెప్పండి, ఐ విల్ షేర్ దట్. మ్యాక్స్ వచ్చినాయి అన్న. ఓకే, సో ఐ షేర్డ్ దట్ ప్రాజెక్ట్ అండ్ ఇంకొన్ని అప్లికేషన్స్ షేర్ చేస్తున్నా, చాలా ఉన్నాయండి. ఓకే, యూ నీడ్ టు వర్క్అవుట్. ఓకే. అండ్ కార్ రేస్ గేమ్స్ పెడితే మీకు చాలా ఇదవుతుంది, గేమ్స్ పెట్టకండి. ఓకే, స్కూల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మొత్తం అయిందా లేదా? ఓకే, రికమెండర్ సిస్టమ్. ఓకే, జస్ట్ a minute, which one I can share with you. Hotel management. ఓకే, వాయిస్ అసిస్టెంట్. ఓకే, దీనిది వాయిస్ అసిస్టెంట్ మెయిన్ కోడ్ ఇది విజిట్ లేదా? ఓకే, వెయిట్, వాట్ ఇస్ బ్యాచ్ నెంబర్? బ్యాచ్ 11. బ్యాచ్ 11 ఇన్సైట్ ప్రాజెక్ట్ వాయిస్ అసిస్టెంట్. ఓకే, ప్రాజెక్ట్ వాయిస్ అసిస్టెంట్. మీ వాయిస్ ఇచ్చిన కొద్ది ఏమవుతుందండి, ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇది మీ దాంట్లో రన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ అప్లికేషన్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం 11 బ్యాచ్తో చేసింది ఈ ప్రాజెక్ట్. సో ఇట్ విల్ బి గుడ్. ఓకే. బ్యాచ్ 2 అనుకుంటా, ఆగండి ఒక్క నిమిషం. బ్యాచ్ 2లో ప్రాజెక్ట్ ఏంటి? యా, స్కూల్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ బట్ మీరు చేయండి. ఓకే, ఇవన్నీ నేను ఇక్కడ షేర్ చేస్తున్నా కదా అని చెప్పి మీరు ఆ ప్రాజెక్ట్ రాసుకోవడం కాదు, లేదంటే కోడ్ చూసుకొని వదిలిపెట్టడం కాదు. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్. ఓకే. ఓకే, మీకు ఒకవేళ ఎగ్జాంపుల్స్ కావాలి అంటే ప్రతి దాంట్లో ఉంటాయండి. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జిప్ టోటల్ స్టూడెంట్స్ ఫోల్డర్. ఓకే, నేను మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఫోల్డర్ని జిప్ చేసి మీకు తర్వాత పంపిస్తాను. ఓకే, సో నాట్ నౌ, ఐ విల్ షేర్ లేటర్. ఇంకా టికింటర్ అయిపోయిందండి ఇక్కడితోని. సో టుమారో వీ విల్ స్టార్ట్ డేటా సైన్స్. ఓకే, రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదాము. మోస్ట్లీ ఏంటి, రేపు మార్నింగ్ కనెక్ట్ అవుదాము. సో రేపు ఇంట్రడక్షన్ చూద్దాము డేటా సైన్స్. అండ్ వీలైతే పాండాస్, నంపై, మేబీ నంపై వరకు పోకపోవచ్చు, పాండాస్ ఒకటైతే చూద్దాము. నెక్స్ట్ జూపిటర్ నోట్బుక్ ఇంట్రడక్షన్. కొలాబ్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో కొలాబ్ దెర్ ఇస్ నథింగ్. ప్లాటింగ్ ఒకటి, నంపై, పాండాస్. ఓకే, ఎనీవే డేటా సైన్స్ ఇస్ దేర్. ఇది ఒక 3 days తీసుకుంటుంది, మేబీ సండే వరకు ఇది అయిపోద్ది.
సో మీరు సండే వరకే ప్రాజెక్ట్ ఆలోచించుకోండి. వి విల్ గో విత్ కంపేర్ అంటే కంపేర్ ప్రాజెక్ట్ చేయాలి మీరే, నేను చేయడం కాదు, మీరే చేయాలి. సో ఐ విల్ గైడ్. ఓకే, ఎట్లా చేయాలి, అవుట్పుట్ ఎలా ఉండాలన్నది నేనైతే గైడ్ చేస్తాను. ఓకే. ఓకే, ప్రాజెక్ట్ మీరే చేయాలి, ఏ ప్రాజెక్ట్ అయినా మీరే చేయాలి. ఓకే, ఐ విల్ నాట్ చెప్తున్నా కదా. ఓకే, కాల్లోనే చేద్దాం, అట్లానే ఏం లేదు. మీరు ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ ఒకరోజు ఒకరు చేస్తే ఇంకొక రోజు ఒకరు. సో ఆ ప్రాజెక్ట్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ